అందుకని జీరో డిఫైన్ అవ్వదు. మనకు 1 to 2 మధ్యలో ఏదైనా ఎక్స్ వాల్యూ ఉంటేనే ఈ ఎఫ్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు లోపల ఉన్న వేరియబుల్ ఉంది కదా ఎక్స్, దాని వాల్యూ 1 to 2 ఉంటేనే డిఫైన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ మాడ్యులస్ ఎక్స్. ఇట్లా మాడ్యులస్ ఎక్స్ ఉన్నప్పుడు ఇది కాంపోజిట్ ఫంక్షన్. దీన్ని ఏం చేస్తాం అంటే ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ అనుకున్నాం. ఎప్పుడైనా లోపల ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు దాన్ని క్యాపిటల్ ఎక్స్ అనుకోండి, క్యాపిటల్ ఎక్స్, రైట్. ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ అమ్మ, ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ అంటే మాడ్యులస్ ఎక్స్. ఇప్పుడు చూడండి ఎఫ్ లోపల ఏదైతే ఉందో క్యాపిటల్ ఎక్స్ అనేది అది ఎప్పుడు డిఫైన్ అవుతుంది? విల్ బి డిఫైన్డ్. ఈ క్యాపిటల్ ఎక్స్ అనేది ఈ ఇంటర్వెల్ లో ఉండాలి. లోపల ఏది ఉన్నా అది 1 to 2 లోనే ఉండాలి. ఈ క్యాపిటల్ ఎక్స్ 1 to 2 మధ్యలో వస్తేనే ఈ ఎఫ్ ఆఫ్ అనేది డిఫైన్ అయ్యింది. ఎఫ్ ఆఫ్ లోపల ఏది ఉన్నా 1 to 2 లోనే ఉండాలి. ఎందుకంటే డొమైన్ 1 to 2 ఇచ్చారు కాబట్టి ఇది లోపల ఉన్నది క్యాపిటల్ ఎక్స్ కాబట్టి ఆ క్యాపిటల్ ఎక్స్ 1 to 2 లో ఉంటేనే మనకి ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ అనేది డిఫైన్ అవుతుంది. అంటే ఈ రిలేషన్ యూజ్ చేసి మనం ఎక్స్ వాల్యూస్ కనుక్కుంటాం. అంటే చూడండి 1 less than capital X less than or equal to 2. 1 less than capital X less than or equal to 2. Capital X అంటే ఇప్పుడు మాడ్యులస్ X సబ్స్టిట్యూట్ చేయండి. less than or equal to 2. less than or equal to 2 అంటే దీనికి వచ్చే X వాల్యూస్ కి మాత్రమే ఈ ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ X అనేది డిఫైన్ అవుతుంది. సో దీనికి వచ్చే X వాల్యూస్ కనుక్కోవాలంటే నెంబర్ 1. సో లెఫ్ట్ సైడ్ ఇన్ఈక్వాలిటీ తీసుకోండి. 1 less than or equal to modulus X, right? So that means modulus X ఇటు నుంచి రాయండి greater than or equal to 1. Squaring on both sides. Squaring on both sides చేస్తే minus 1 square. Squaring on both sides. You will get the inequality X plus 1 into greater than or equal to 0. సో ఇది ఎలా ఉంది మనకి? x minus alpha into x minus beta greater than or equal to 0. Greater than or equal to 0 interval అంటే x belongs to minus infinity comma alpha beta అంటే alpha అంటే -1 ఒక రూట్ యూనియన్ 1 comma infinity. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకో. అంటే 1 less than or equal to modulus x సాల్వ్ చేశారు. ఇది ఫస్ట్ ఇంటర్వెల్ అనుకోండి. సెకండ్ modulus x less than or equal to 2. So we will find out the x values for this. Squaring on both sides. దీన్ని సాల్వ్ చేయాలంటే క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ కన్వర్ట్ చేయండి. -2 square less than or equal to 0. That means x plus 2 into x minus 2 less than or equal to 0. That means x belongs to -2 comma 2 less than or equal to 0 అంటే సొల్యూషన్ సెట్. రూట్స్ అంటే ఇక్కడ -2 2. That means x belongs to alpha comma beta. Second equation. Therefore 1 intersection 2. 1 intersection 2. సో దీనికి చూడండి ఇందులో ఏ వాల్యూస్ ఉన్నాయి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 అన్ని వాల్యూస్ ఉన్నాయి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇందులో -2 to 2 ఉన్నాయి. ఈ రెండింటికి కామన్ వాల్యూస్ అంటే -2 ఇక్కడ ఉంటది, 2 ఇక్కడ ఉంటది. అంటే -2 నుంచి -1 వరకు యూనియన్ మళ్ళా 1 నుంచి 2 వరకు అమ్మ. 1 నుంచి 2 వరకు. This is domain. Our required answer is this. This is the domain of f of modulus x.
జస్ట్ సింపుల్ గా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏది ఇచ్చినా సరే డొమైన్ కనుక్కోమంటే ఈ లోపల దాన్ని క్యాపిటల్ ఎక్స్ అనుకోండి, రైట్? సో క్యాపిటల్ ఎక్స్ తీసుకున్నారు, మనకు డొమైన్ లోపల ఏది ఉన్నా సరే అది 1 to 2 మధ్యలోనే ఉండాలి. అంటే క్యాపిటల్ ఎక్స్ అనేది 1 to 2 మధ్యలో ఉండాలి. ఈ రిలేషన్ కనుక మనం కనుక్కుంటే క్యాపిటల్ ఎక్స్ అంటే 1 to 2, క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి? మాడ్యులస్ ఎక్స్ 1 to 2. సింపుల్ గా ఈ లోపల మాడ్యులస్ ఎక్స్ ఉంది కదా, డైరెక్ట్ గా ఈ స్టెప్ రాయొచ్చు. మాడ్యులస్ ఎక్స్ ఎక్కడ ఉండాలి? ఈ ఎఫ్ లోపల ఎక్కడ ఉండాలి? 1 కి 2 కి మధ్యలో ఉండాలి. డైరెక్ట్ గా ఈ స్టెప్ కి రావచ్చు. మీకు అర్థం కావటానికి చెప్పాను. క్యాపిటల్ ఎక్స్ తీసుకున్నాను. క్యాపిటల్ ఎక్స్ దేని ఏ ఇంటర్వెల్ లో ఉండాలి? ఈ ఇంటర్వెల్ లో ఉండాలి. అంటే లోపల ఉన్న మాడ్యులస్ ఎక్స్ ఉంది కదా, అది 1 to 2 ఇంటర్వెల్ లో ఉండాలి. అది రాయాలి. అంటే డైరెక్ట్ గా మీరు ఎఫ్ లోపల ఉన్న ఫంక్షన్ తీసుకొని ఏది ఉంటే అది ఎఫ్ డొమైన్ ఉంది కదా 1 to 2 మధ్యలో రాసి దీన్ని సాల్వ్ చేయండి. ఇంటర్వెల్ డొమైన్. ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అంటే ఇదేనమ్మా. ఇక్కడ చూడండి, జి ఆఫ్ ఎక్స్ ఏముందమ్మా? మాడ్యులస్ ఎక్స్ ఉంది. జి ఆఫ్ ఎక్స్ అనేది ఏముంది? మాడ్యులస్ ఎక్స్ ఉంది ఇక్కడ. ఇది ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ లోపల ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇంకో మోడల్ చూద్దాం. చూడండి, ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇంకొక ప్రాబ్లం, సేమ్ మోడల్ చూద్దాం. ఏమి ఇచ్చారంటే డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్, చూడండి ఒకసారి, -2, 3. డొమైన్ ఇది ఇచ్చారు, -2, 3. ఫైండ్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ log x to the base 2. చూడండి, ఈ ఫంక్షన్ ది డొమైన్ కనుక్కోవాలి. ఈ ఫంక్షన్ ది డొమైన్ కనుక్కోవాలి. చూడండి ఇక్కడ. సో ఇక్కడ డొమైన్ ఏమి ఇచ్చారు? -2 to 3. -2 to 3 అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ లోపల ఎక్స్ ఉంది కదా, అది -2 to 3 ఉండాలి. ఇది డిఫైన్ కావాలంటే ఈ ఎఫ్ లోపల ఉన్నది log x to the base 2. సో ఇది ఎక్స్ అన్నమాట. అంటే ఇది ఎక్స్ అనుకుంటే ఇది -2 to 3 లో ఉండాలి. అంటే మనం డైరెక్ట్ గా చూడండి, log x to the base 2 -2 to 3 అంటే ఈ లోపల ఏదున్నా సరే ఎఫ్ లోపల ఉన్న ఫంక్షన్ ఏదైతే ఉందో అది -2 to 3 ఉండాలి. -2 to 3 ఉండాలి. డైరెక్ట్ గా రాస్తే అనమాట. జస్ట్ లోపల తీసుకుంటారు, లోపల ఉన్న ఫంక్షన్ ఈ ఇంటర్వెల్ లో ఉండాలన్నమాట. లోపల వచ్చే log x to the base 2 వాల్యూ -2 కి 3 కి మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఏంటంటే లాగరిథం ఎలిమినేట్ చేస్తున్నా. చూడండి, లాగరిథం ఎలిమినేట్ చేయడం అంటే ఈ 2 ఇటు పంపించమ్మా. 2 పవర్ -2 less than or equal to x less than or equal to 2 cube అమ్మా, రైట్? లాగరిథం ఎలిమినేట్ చేస్తే ఇది 2 పవర్ -2 అవుతుంది. ఇది 2 క్యూబ్ అంటే ఇది 1/4 less than or equal to x less than or equal to 8. So therefore what is this? Domain of, this is nothing but domain. అది ఇది రాసిన తర్వాత వచ్చే x వాల్యూ మనకు డొమైన్ ఈక్వల్స్ టు 1/4, 8. 1/4, 8. దిస్ ఈస్ ద డొమైన్ అమ్మ. అట్లా మనకి ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ డొమైన్ ఇచ్చి ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ సమ్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ డొమైన్ లో తీసుకోండి. డొమైన్ లో తీసుకొని ఎక్స్ వాల్యూస్ కనుక్కోండి. దట్ ఈస్ నథింగ్ బట్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్.
కాన్సన్ట్రేట్ చేయాలమ్మా అందరూ. చూడండి అమ్మా, నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. చూడండి, వాట్ ఈస్ డౌట్? లుక్ ఎట్ నెక్స్ట్ ప్రాబ్లం. ఇంకో మోడల్ చూద్దాం. చూడండి, let h of x equals to modulus kx plus 5 ఇలా ఇచ్చారు h of x అని. if domain of f of x is minus 5 comma 7 comma domain of f of h of x f of h of x is minus 6 comma 1 and range of h of x is same as domain of f of x. Then k equals to multiple answer question. 1/3 b 4/5 c 1 d 2. చూడండి, ఇప్పుడు మనకి డొమైన్ ఆఫ్ f ఆఫ్ h ఆఫ్ x అనేది ఇచ్చారమ్మా. h ఆఫ్ x అనేది ఇచ్చారు. చూడండి, డొమైన్ ఆఫ్ f ఆఫ్ h ఆఫ్ x is minus 6 comma 1 అంటే దీని డొమైన్ కనుక్కుంటే అది minus 6 comma 1 వస్తుందని వాళ్ళే ఇచ్చారు. దిస్ ఈస్ గివెన్. Now we will calculate what is the domain of f of h of x and we will equate to this, right? మనం కనుక్కుందాం ఇక్కడ f of h of x domain కనుక్కుందాం. I am calculating domain of f of h of x. చూడండి, ఒకసారి కనుక్కుంటున్నాం domain of f of h of x. చూడండి, ఈ f లోపల ఏముందమ్మా? h of x. ఈ h of x అనేది మనకి f of x డిఫైన్ అవుతుంది కదా, -5 to 7 లో ఉంది. అంటే ఈ x ఎక్కడ ఉన్నట్టు? -5 to 7. అంటే ఈ x ప్లేస్ లో ఏముంది మనకి? f of h of x ఉంది కదా. అంటే ఈ h of x అనేది it must lie in the interval -5 comma 7. సో ఫస్ట్ లోపల ఉన్నది -5 to 7 లో ఉండాలి. ఎందుకంటే క్లియర్ గా ఇచ్చారు f of x belongs to -5 comma 7 అయితేనే డిఫైన్ అవుతుంది. మరి x ప్లేస్ లో h of x ఉంది కదా, ఈ h of x వాల్యూ -5 to 7 లో ఉండాలి. సో ఇప్పుడు h of x అంటే ఏంటి? మాడ్యులస్ kx plus 5 అంటే therefore modulus kx plus 5 less than or equal to 7. సో అంటే ఇది -5 to 7 లో ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇన్ఈక్వాలిటీ ఉంది, ఫస్ట్ కేస్.
-5 less than or equal to modulus kx plus 5 ఇలా రాశారు. అంటే దీని ఇటు సైడ్ నుంచి రాస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -5. చూడండి ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ LHS అనేది పాజిటివ్ ఉంది, మాడ్యులస్ కదా ఇది, అంటే LHS పాజిటివ్ ఉంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది -5, అంటే ఇది పాజిటివ్ క్వాంటిటీ ఉంది, ఇది నెగటివ్ ఉంది. అంటే ఇది మాడ్యులస్ అనేది పాజిటివ్ గానీ జీరో గానీ ఉంటది, కానీ ఇక్కడ నెగటివ్ ఉంది. అంటే ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0, ఇది -5 కదా, ఎప్పుడు మనకి ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే ఉంటుంది. ఎందుకంటే ఇది జీరో గానీ పాజిటివ్ గానీ ఎప్పుడు నెగటివ్ వాల్యూ కంటే ఎక్కువే ఉంటుంది కదా ఇది మాడ్యులస్ అంటే. దేర్ఫోర్ దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆల్ రియల్ నెంబర్స్. మీరు ఇక్కడ x వాల్యూ ఏదైనా పెట్టండి, మాడ్యులస్ అంటే పాజిటివ్ గానీ జీరో గానీ వస్తుంది. అంటే దీనికి సొల్యూషన్ సెట్ ఏంటంటే ఏ రియల్ వాల్యూ ఆఫ్ x అయినా సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే ఇది మాడ్యులస్, అది నెగటివ్ కాబట్టి ఎప్పుడు మాడ్యులస్ అనేది నెగటివ్ క్వాంటిటీ కంటే ఎక్కువే ఉంటుంది. అంటే దీనికి సొల్యూషన్ సెట్ ఆల్ రియల్ నెంబర్స్. సెకండ్ వన్, సో ఇది తీసుకుందాం, less than or equal to 7. We will try to find out the solution set of this. దీని కన్వీనియన్స్ కోసం నేనేం చేస్తున్నా అంటే క్యాపిటల్ X ఈక్వల్ టు kx ప్లస్ 5. మాడ్యులస్ లోపల ఏదున్నా ఇది క్యాపిటల్ X అనుకుందాం, దాన్ని సాల్వ్ చేయడం ఈజీ కదా. మాడ్యులస్ క్యాపిటల్ X లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అమ్మ. ఎప్పుడు మాడ్యులస్ ఉందో మనం చేసాం కదా, చాలా స్క్వేరింగ్ చేయాలి. అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ క్యాపిటల్ X ప్లస్ 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ కదా, x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే క్యాపిటల్ X అనేది మనకి -7 కి 7 కి మధ్యలో ఉంటుంది. దిస్ సో క్యాపిటల్ X అంటే ఏంటి? క్యాపిటల్ X అంటే క్యాపిటల్ X అనేది మనకి kx ప్లస్ 5 కదా. క్యాపిటల్ X అంటే kx ప్లస్ 5 అంటే మనకి ఏమొచ్చిందంటే సెకండ్ దాంట్లో -7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ X లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 you got. సో క్యాపిటల్ X మీన్స్ వాట్? kx ప్లస్ 5 అమ్మ. క్యాపిటల్ X అంటే రైట్, మనం x వాల్యూస్ కదా కనుక్కోవాల్సింది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. సో ఈ 5 అనేది ఈ 5 మొత్తానికి -5 చేయండి అమ్మ. -7 -5 అంటే 12. సో దిస్ -5 అంటే kx లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 7 -5 అంటే ఎంత? 2, రైట్. సో ఇది వచ్చింది మనకు, చూడండి ఇది సెకండ్ అనుకుంటా, k వాల్యూ కావాలి, ఇది సెకండ్ అనుకోండి. ఇప్పుడు డొమైన్ ఆఫ్ f of h of x అంటే 1 ఇంటర్సెక్షన్ 2 1 ఇంటర్సెక్షన్ 2. చూడండి ఇక్కడ కొన్ని x వాల్యూస్ వచ్చినాయి, ఇక్కడ కొన్ని x వాల్యూస్ వచ్చినాయి. 1 అంటే అన్ని రియల్ నెంబర్స్ ఉన్నాయి, 2 లో ఈ x లు మాత్రమే ఉన్నాయి. అంటే 1 ఇంటర్సెక్షన్ 2 అంటే ఇదే వస్తుంది. సో -12 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు kx లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో డొమైన్ ఇది వచ్చింది మనకి, కానీ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? డొమైన్ -6 to 1 ఉండాలని చెప్పారు. ఇది -6 to 1 రావాలంటే x ఇక్కడ k వాల్యూ ఏది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి -6 to 1 వస్తూ చూసుకోవాలి. k వాల్యూ కనుక 2 పెడితే చూడండి ఒకసారి, -12 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, రైట్. 2 తో డివైడ్ చేస్తే మొత్తాన్ని కూడా -6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ k వాల్యూ ఎంత? ఆన్సర్ 2. k వాల్యూ 2 అయితే కనుక దీని డొమైన్ -6 to 1 వస్తామా, -6 to 1 వస్తుంది, రైట్. ఇక్కడ మనకి డొమైన్ ఏమొచ్చిందంటే ఇది వచ్చింది x ఇంటర్వెల్. ఆన్సర్ లో క్వశ్చన్ లో దాని డొమైన్ -6 to 1 ఉండాలని చెప్పారు.
ఇక్కడ k వాల్యూ ఏది పెడితే ఈ x ఇంటర్వెల్ -6 to 1 వస్తుందో అది ఆన్సర్. క్లియర్ గా k వాల్యూ 2 పెడితే క్యాన్సిల్ అవుతుంది, డివైడ్ బై 2 చేస్తే ఇది -6 ఇది 1 అంటే దేర్ఫోర్ k వాల్యూ ఎంత మట్టు ఆన్సర్. అట్లా జస్ట్ డొమైన్ ఆఫ్ f ఆఫ్ h ఆఫ్ x అన్న అంటే ఈ h ఆఫ్ x అనేది ఈ ఇంటర్వెల్ లో ఉండాలి, రైట్? ఇందాకలాగే సేమ్. సో ఇది రాశారు, తర్వాత ఇది వచ్చింది ఇన్ఈక్వాలిటీ, రైట్? దీన్ని సాల్వ్ చేశాను, ఇది ఒకటి, దీనికి x బిలాంగ్స్ టు r వచ్చింది, ఇదేమో ఇది సాల్వ్ చేయడానికి క్యాపిటల్ X అనుకున్నాను, సాల్వ్ చేశాను, x ఇంటర్వెల్ ఇది వచ్చింది దీనికి. సో డొమైన్ అంటే 1 ఇంటర్సెక్షన్ 2 కదా, అంటే ఇది ఆల్ రియల్ నెంబర్స్, ఇదే కొన్ని వాల్యూస్ ఆఫ్ x ఉన్నాయి, ఈ రెండింటికి కామన్ అంటే ఇదే కదా వచ్చేది దిస్. సో ఇది డొమైన్. k ఏ వాల్యూ పెడితే మనకు -6 to 1 వస్తే చూసుకోవాలి, k 2 పెడితే వచ్చేస్తుంది ఆన్సర్. ఇట్లా మనకి డొమైన్ ఆఫ్ f ఆఫ్ g ఆఫ్ x అమ్మ, f లోపల ఇంకొక ఫంక్షన్ ఉంటుంది, ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉంటుంది అన్నమాట. చూడండి నెక్స్ట్. అంటే మనం f ఆఫ్ g ఆఫ్ x ని జనరలైజ్ చేయొచ్చు అన్నమాట, డొమైన్ ఎలా ఉంటుంది. జనరలైజ్ చేయాలి. డొమైన్ ఆఫ్ f ఆఫ్ g ఆఫ్ x contains the values of x. Contains ఎలాంటి values of x ఉంటాయమ్మా, such that g of x lies in the domain of f of x, contains the values of x for which g of x lies in domain of f of x. అంటే ఈ లోపల ఉన్నదాన్ని g of x, దాన్ని అది ఫంక్షన్ f of x యొక్క డొమైన్ లో ఉండాలన్నమాట. ఇది జనరలైజ్ చేశారు. అంటే x ప్లేస్ లో g of x ఉందమ్మా, ఈ g of x ఎక్కడ ఉండాలి, f కి ఇచ్చిన డొమైన్ లో ఉండాలి. దాని నుంచి అదే కదా రాస్తుంది, లోపల ఉన్నది ఏమి రాస్తున్నాం, 1 to 2 ఉండాలని రాస్తున్నాం. అంటే ఏమి రాస్తున్నాం, g of x అనే దాన్ని డొమైన్ ఆఫ్ f of x లో ఉండాలి, అలాంటి వాల్యూస్ ఆఫ్ x ఉండాలి డొమైన్ లో. ఇది జనరలైజ్ చేశారు. జనరల్ గా ఏంటంటే f లోపల ఏదన్నా అది డొమైన్ లో రాసేయండి, జనరల్ వర్కింగ్ ప్రొసీజర్ అది. ఇదేమో థియరిటికల్ పాయింట్ అన్నమాట. చూడండి నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ చూడండి. నెక్స్ట్ చూడు, లెట్ f of x ఈక్వల్స్ టు, ఇలా ఇస్తారు, sin x కామా g of x ఈక్వల్స్ టు ln మాడ్యులస్ x అమ్మ. ఇది అంటే ln మాడ్యులస్ x అంటే అంతకుముందు చెప్పా, ln అంటే log టు ద బేస్ e ఉండేదాన్ని ln అంటారు. ln అంటే అర్థం ఏంటంటే ఇది తీసేసి log బేస్ e రాయండి. ఇట్లా బేస్ e ఉండేదాన్ని సింపుల్ గా ln అని రాస్తారు, log మాడ్యులస్ x టు ద బేస్ e. సో ఇలా రెండు ఫంక్షన్లు ఇచ్చారు. ఫైండ్ ranges of f circle g of x. చూడండి రేంజెస్ ఎలా కనుక్కోవాలి చూద్దాం.
అండ్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. వీటి యొక్క రేంజెస్ కనుక్కుందాం. చూడండి, ఇందాక మనం కనుక్కుంది డొమైన్స్, ఇప్పుడు అలా కాదు, రేంజెస్ అన్నమాట. రేంజెస్ కనుక్కోవాలంటే ఈ ఫంక్షన్ కనుక్కుంటే దాని రేంజ్ కనుక్కోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. చూడండి, నెంబర్ 1 ఈ ఫంక్షన్ కనుక్కుందాం. సో ఈజీ కనుక్కోవచ్చు మనకి ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ కదా, అందరూ చూసాం కదా లాస్ట్ క్లాస్ లో. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ప్లేస్ లో ఎక్స్ బదులు జీ ఆఫ్ ఎక్స్ రాయండి. సైన్ జీ ఆఫ్ ఎక్స్. సైన్ జీ ఆఫ్ ఎక్స్ అంటే మనకేమొస్తుంది? సైన్ log modulus x to the base e. సో f సర్కిల్ g of x అంటే వచ్చేసింది. ఈ ఫంక్షన్ ని y అనుకుందాం. సో y వాల్యూస్ కనుక్కోవాలి ఎక్కడ ఉంటే. చూడండి ఒకసారి, y వాల్యూస్ అంటే ఇది ఫంక్షన్ వచ్చింది కదా, ఇది ఫంక్షన్ అన్నమాట. ఇంక ఇది కనుక్కున్న తర్వాత ఇది ఒక ఫంక్షన్ అయిపోయింది. దీని రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ అంటే y అనుకోండి, అంటే మనకి y కి వచ్చే వాల్యూస్ కనుక్కోవాలి. చూడండి ఒకసారి, కన్వీనియన్స్ కోసం ఏం చేస్తున్నాయంటే y ఈక్వల్ టు లోపలది x అనుకుందాం. సో నేను క్యాపిటల్ X అంటే ఏం తీసుకున్నానంటే log modulus x to the base e. ఈ క్యాపిటల్ X కనుక ఏ ఇంటర్వెల్ లో ఉంటుందో కనుక్కుంటే సైన్ ఆఫ్ దట్ ఏ ఇంటర్వెల్ లో ఉంటుందో కనుక్కోవచ్చు. చూడండి, క్యాపిటల్ X ఉంది కదా, క్యాపిటల్ X log modulus x to the base e. లాగరిథం లోపల ఉంది కదా, modulus x ఎలా ఉంటుంది? జనరల్ గా modulus x అనేది ఎలా ఉంటుంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఉంటుంది జనరల్ గా. బట్ లాగరిథం లో ఉంది కదా, లాగరిథం లో ఉంటే అది 0 కాకూడదు. అందుకని లాగరిథం లో ఉంది కాబట్టి modulus x, లాగరిథం డిఫైన్ కావాలంటే ఎలా ఉండాలి? modulus x గ్రేటర్ దాన్ 0 ఉండాలి, అంతే కదా. జనరల్ గా modulus x అంటే ఎలా ఉంటుందిరా? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఉంటుంది. బట్ లాగరిథం లో ఉంది కాబట్టి 0 కాకూడదు కదా, అంటే modulus x must be greater than 0, that you can see. అంటే modulus x will lie in the interval 0 to infinity, right? సో ఇప్పుడు modulus x lies in the interval 0 to infinity, right? Now I am applying logarithm. సో లాగరిథం అప్లై చేస్తాం. ఇది బేస్ e అనేది గ్రేటర్ దాన్ 1 కదా, బేస్ e అనేది గ్రేటర్ దాన్ 1. గ్రేటర్ దాన్ 1 ఉంటే కనుక ఏం చెప్పాను? లాగరిథం అప్లై చేసినప్పుడు గ్రేటర్ దాన్ 1 ఉంటే కనుక సేమ్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. రాసినప్పుడు అప్లై చేసిన తర్వాత సేమ్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. చూడండి, log 0 to the base e log modulus x to the base e log infinity to the base e. log 0 వాల్యూ చెప్పా. log 0 వాల్యూ ఏంటమ్మా? -infinity. సో దిస్ ఈజ్ వాట్ log modulus x అంటే క్యాపిటల్ X less than log infinity అంటే infinity. log infinity అంటే infinity, that means capital X where it lies. capital X belongs to R. మొత్తం వచ్చింది ఇక్కడ -infinity to infinity, right? సో capital X belongs to R అయితే ఇక్కడ రాస్తున్నాను. సో as capital X belongs to R, x అనేది అన్ని రియల్ నెంబర్స్ ఉన్నాయి, అప్పుడు sin x అనేది ఎప్పుడు కూడా -1 to 1 ఉంటుంది. sin x కి మినిమం వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ ఎంత? sin x కి మినిమం వాల్యూ -1, మాక్సిమం వాల్యూ 1. ఎందుకంటే క్యాపిటల్ X అన్ని రియల్ నెంబర్స్ ఉన్నాయి. అన్ని రియల్ నెంబర్స్ కి sin వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మినిమం వాల్యూ -1, మాక్సిమం వాల్యూ 1. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ y. ఇదంటే y ఏ కదా, y అంటే sin x. దేర్ఫోర్ రేంజ్ ఆఫ్ మనం కనుక్కుంది ఏంటమ్మా? f సర్కిల్ g ఆఫ్ x ఈక్వల్ టు దీని రేంజ్ -1 to 1 ఉంటుంది. f సర్కిల్ g ఆఫ్ x అంటే జస్ట్ కనుక్కోండి. ఫంక్షన్ కనుక్కున్న తర్వాత అంతకుముందు మనం రేంజెస్ ఎలా కనుక్కున్నామో అలా కనుక్కోవాలి ఫంక్షన్ కి.
చూడండి, ఎఫ్ సర్కిల్ జి ఆఫ్ ఎక్స్ కనుక్కున్నాం కదా, అలానే జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి రేంజ్ కనుక్కుందాం జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి. చూడండి, జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది? ఈ ఫంక్షన్ కనుక్కుందాం. జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా ఇది, జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. సో జి తీసుకొని ఎక్స్ బదులు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెట్టండి. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ log modulus f of x. So therefore this is nothing but log modulus f of x means what? Sin x. Don't know, sir. f of x అంటే ఏంటమ్మా? sin x కదా ఇది. అంటే g సర్కిల్ f of x అంటే ఇది వచ్చింది. దీన్ని చూడండి, నేను ఏం చేస్తున్నాను, y తీసుకుంటున్నాను. y modulus sin x, modulus sin x. దీని యొక్క రేంజ్ కనుక్కోవాలి, అంటే y వాల్యూస్ ఎక్కడ ఉంటున్నాయో కనుక్కోవాలి. చూడండి, ఇప్పుడు మాడ్యులస్ sin x అనేది లాగరిథం లోపల ఉంది కదా, మాడ్యులస్ sin x అనేది లాగరిథం లోపల ఉందమ్మా. యాక్చువల్ గా మాడ్యులస్ sin x అంటే మనకి sin x అంటే -1 to 1 ఉంటదమ్మా. అర్థమైంది కదా? మాడ్యులస్ అంటే ఏంటి? పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. అంటే మాడ్యులస్ sin x అనేది 0 to 1 ఉంటది. 0 కాకూడదు, ఎందుకంటే లాగరిథంలో ఉంది కదా, లాగరిథంలో 0 రాకూడదు. అంటే 0 to యాక్చువల్ గా మాడ్యులస్ sin x అనేది 0 కూడా వస్తుంది, కానీ లాగరిథంలో ఉంది కాబట్టి 0 రాయకూడదు. ఎందుకంటే 0 అయితే లాగ్ 0 ఇన్ఫినిటీ అయిపోయింది కదా. అంటే మాడ్యులస్ sin x ఎలా ఉంటుంది? లాగరిథంలో ఉంది కాబట్టి 0 to 1 ఉంటుంది. ఇప్పుడు దీని మొత్తానికి లాగరిథం అప్లై చేసేయండి టు ద బేస్ e. log 0 to the base e less than log modulus sin x less than or equals to log 1 to the base e. log 0 అంటే మైనస్ ఇన్ఫినిటీ అమ్మ. log 0 అంటే మనకు వాల్యూ -∞. less than, this is y, less than or equal to 0. Therefore y belongs to -∞, 0 closed. So therefore range of G circle f of x. చూడండి, range of G circle f of x. G circle f of x అంటే మనకి -∞, 0. This is the range. అట్లా మనకి ఫంక్షన్ కనుక్కొని దాని ప్రకారం రేంజ్ కనుక్కోవాలి. చూడండి, నోట్ చేసుకోవాలమ్మా. నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. కాన్సన్ట్రేట్ చేయాలమ్మా, అందరు కాన్సన్ట్రేట్ చేయాలి, మిస్ చేసుకోకూడదు టైంని. చూడండి ఇది, ఓకేనా? నేర్చుకోవాలమ్మా, అందరు నేర్చుకోవాలి. కాలేజీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా అర్థం కాకపోతే నేను చెప్పిస్తాను, అందరికి నేనే చెప్తాను. ముందు ఈ టైంలో నేర్చుకోవాలి మనం. కాలేజ్ తెరిచిన తర్వాత మళ్ళీ చెప్తారు, ఏమైనా రాకపోతే నేను చెప్పిస్తా, ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా. ఇప్పుడు ప్రస్తుతానికి నేర్చుకుంటే అది చాలా యాడెడ్ అడ్వాంటేజ్ మనకి. ఏముందో రేపు చెప్తారు కదా అని అనుకుంటే అందరు ముందుకెళ్తా ఉంటారు కదా, మనం వెనకాల ఉంటే మనకి ఫాలో అవటం కష్టం. ఇప్పుడు నేర్చుకుంటే సార్ నాకు ఇంత వచ్చు ఇంత రాదు అని చెప్తే మళ్ళా
దాన్ని రివైజ్ చేస్తే మనకు బాగా వస్తుంది. అంతేగాని తర్వాత సార్ చెప్తారులే, శ్రీనివాస్ రెడ్డి సార్ డీన్ సార్ కదా, తర్వాత చెప్తారులే ఇప్పుడు ఏముందిలే అని చెప్తే అట్లా టైం మనకి అంత ఉండదు కదా మరి చెప్పడానికి. ఇప్పుడు నేర్చుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి స్టడీస్ పైన. చూడండి నెక్స్ట్ మోడల్ చూడండి అందరూ. చూడండి చూడండి ఇప్పుడు అంతకుముందు చెప్పాను ఇది. చూడండి ఒకసారి. లీనియర్ ఫంక్షన్ అంటే అంతకుముందు చెప్పాను. లీనియర్ ఫంక్షన్ అంటే ఎలా ఉంటది? ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ అన్నమాట. ax ప్లస్ బి ఇలా ఉంటది. లీనియర్ ఫంక్షన్ అంటే ఇలా ఉంటది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. ఓకేనా? చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అనమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు దీనికి కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటున్నాం అనుకోరా, ఏమొస్తుంది మనకి? ఎక్స్ బదులు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెడితే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి, ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి. అంటే ఇది కనుక్కుంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుందమ్మా మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. చూడండి ఇట్లా ఎప్పుడైనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చి రైట్ హ్యాండ్ సైడ్ కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఇలా తీసుకోవాలి ఫంక్షన్. అలాంటి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంటుంది అంటే ఏఎక్స్ ప్లస్ బి ఉంటుంది అనమాట. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ సమ్ కాంబినేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారనుకో, మనకు అది లీనియర్ ఫంక్షన్ అయితేనే అలా వస్తుంది. అంటే ఇటు పక్క ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందంటేనే మనకి ఏంటి? లీనియర్ ఫంక్షన్ అని అర్థం. చూడండి ఒక ఎగ్జాంపుల్ చూడండి. లెట్ ఎఫ్ మ్యాప్స్ చూడండి ఇలా ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్ మోడల్. చూడండి ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ ఈజ్ ఏ పాలినామియల్ అని ఇచ్చారు. ఈజ్ ఏ పాలినామియల్ ఫంక్షన్ such that f of x equals to ఇలా సాటిస్ఫై అవుతుందని ఇచ్చారు. చూడండి 6x మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలాంటి కండిషన్ ఇచ్చారు అనమాట. దెన్ f of 5 equal to a10 b 15 c minus 15 d minus 20. చూడండి ఒకసారి క్వశ్చన్. చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, అవతల ఏముంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ 1 ఉంది. ఎప్పుడు వస్తుంది? మనం ఏంటంటే దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అని తీసుకోవాలి. ఏఎక్స్ ప్లస్ బి. ఇప్పుడు ఇటు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఇటు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందంటే అర్థం ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లీనియర్ ఫంక్షన్ అయితే అది పాసిబుల్ అన్నమాట. ఇలా ఎప్పుడు ఇచ్చినా సరే మనం ఇలా తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. ఇప్పుడు ఏబి కనుక్కోవాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే చూడండి ఒకసారి, ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి, అంతే కదా? సో ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఏమి ఇచ్చారు ఇక్కడ? ఈక్వల్ టు 6x మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 6x మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం. ఇది తీసిరండి. సో
సో a plus 1 into f of x equals to ఇది తీసుకొచ్చానమ్మా a plus 1 into f of x equal to 6x minus b. సో f of x కనుక్కుంటున్నా, therefore f of x equal to 6 by a plus 1 into x minus b by a plus 1. సో f of x ఏమొచ్చిందమ్మా మనకి, ఇది వచ్చింది, దీని నుంచి ఇది వచ్చింది అనమాట. బట్ f of x అంటే ఏంటి, f of x అంటే ax plus b కదా, దీనికి సమానం ax plus b. అంటే f of x మనకి ఇది వచ్చింది, బట్ f of x అంటే ఏంటి, ax plus b కదా, అంటే దిస్ ఈక్వల్ టు దిస్ అని అర్థం. x కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయండి. x ముందు ఏముంది, 6 by a plus 1 equal to a. ఫస్ట్ ఈక్వేషన్ 6 by a plus 1 equal to a, right? 6 by a plus 1 equal to a. So right, 6 by a plus 1 equal to a, and first equation, right? Second equation అంటే minus equal to b. So therefore minus b equal to b into a plus 1. అటు తీసుకెళ్తే b కామన్ తీస్తే a plus 1 plus 1 equal to 0. అంటే b into a plus 2 equal to 0. సెకండ్ ఈక్వేషన్ సో ఇది సెకండ్ ఈక్వేషన్ అన్నమాట. సో ఇది చూడండి, దీని నుంచి ఏ వాల్యూ కనుక్కుందాం. అంటే ఏ వాల్యూ అంటే 6 ఈక్వల్స్ అటు పంపి a square plus a, అంటే you will get a square plus a minus 6 equal to 0. That means you will get, దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే మనకి a plus 3 into a minus 2 equal to 0. అంటే ఏ వాల్యూస్ ఏమొస్తాయి మనకి, a equal to minus 3, a equal to 2. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ లో a equal to minus 3, a equal to 2 వచ్చింది, నెంబర్ 1. a equal to minus 3 తీసుకోండి. సెకండ్ ఈక్వేషన్ ఇంప్లైస్ b into a minus 3 అంటే సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, దట్ ఇంప్లైస్ b equal to 0. అంటే a equal to minus 3 అయితే ఇదేమొచ్చింది, minus b equal to 0, అంటే b equal to 0. therefore what is f of x? f of x అంటే ఏంటి, ax plus b. ax plus b అంటే ఏంటి, minus 3x. b అంటే 0. ఇప్పుడు ఏమడుగుతున్నారు, f of 5. therefore f of 5 equal to minus 3 into 5 minus 15. That is one answer. Multiple correct. B is correct. So second, a equal to 2 అయితే ఇక్కడ పెట్టండి 4b. సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే a equal to 2 పెడితే ఏమవుతుంది, 4b equal to 0. therefore b equal to 0. so therefore in this case f of x is what, ax plus b. therefore f of x equals to 2x అన్నమాట, 2x. so in this case therefore f of 5 అంటే ఎంత, 10. f of 5 అంటే ఎంత, 10. అట్లా రెండు ఆన్సర్లు కరెక్ట్ అవుతాయి. అట్లా ఈ కండిషన్ ఎప్పుడు ఇచ్చినా f of x కనబడితే f of x equal to ax plus b తీసుకోండి. సో రెండు సైడ్లు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి f of x కనుక్కోండి. f of x అంటే ఇది కదా, రెండు ఈక్వల్ చేయండి. మనకి ab వాల్యూస్ కనుక్కోవాలి. ab వాల్యూస్ కనుక్కుంటే ఫంక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు మనం f of 5 కనుక్కోవచ్చు. ఇంపార్టెంట్ మోడల్ అమ్మ ఇది. శివబాలాజీ చెప్పమ్మా. చెప్పమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్.
అవునమ్మా. ఎక్స్ బదులు 5 పెట్టరా. -50 సి. సి రాదు. ఓకేనా. ఫ్యాన్కి సాయి ఏంటమ్మా డౌట్ చెప్పమ్మా. చూ ఇప్పుడు ఇలా ఇచ్చారు కదమ్మా. ఇలా ఇస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లీనియర్ ఫంక్షన్ అయింది అనమాట. ఇది తీసుకోవాలి. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటే మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది లీనియర్ ఫంక్షన్ ఇందా చెప్పాగా ఎగ్జాంపుల్. సో ఇలా తీసుకున్న తర్వాత ఈ ఈక్వేషన్ ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. అందుకని ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ బదులు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెట్టాలి. ఓకేనా. సో ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి. ఓకేనా. సో ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 6x మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనమ్మా. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇటు తీసుకురామ్మా. ఓకేనా. బి అటు తీసుకెళ్ళి. సో ఏ ప్లస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 6x మైనస్ బి. ఓకేనా. ఇప్పుడు ఏ ప్లస్ 1 అటు తీసుకెళ్ళి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమొస్తుంది 6/a ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ b/a ప్లస్ 1 ఇది వచ్చింది. ఓకేనా. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది వచ్చింది. బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అది ఏఎక్స్ ప్లస్ బి ఇది రెండు ఈక్వల్ అనమాట. ఓకేనా. సో అంటే ఎక్స్ ముందు ఉంది ఏంటి 6/a ప్లస్ 1 ఈక్వల్ టు ఏ. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా. కాన్స్టెంట్ టర్మ్ ఏముంది -b/a ప్లస్ 1 ఈక్వల్ టు బి. ఇది ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఏబి సాల్వ్ చేశాను అనమాట. దీని నుంచి సాల్వ్ చేస్తే క్వాడ్రాటిక్ వచ్చింది కదా. రూట్స్ కనుక్కుంటే -3 2 వచ్చినాయి. ఈ ఈక్వేషన్ అంటే b ఇంటూ a ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ a ఈక్వల్ టు -3 తీసుకో. 2 లో సబ్స్టిట్యూట్ చేయాలి. b ఇంటూ -1 ఈక్వల్ టు 0 అంటే b 0 వచ్చింది. ఓకే కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేస్తుంది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే. అప్పుడు ఎఫ్ ఆఫ్ 5 కనుక్కోండి. 5 పెడితే మనకు -15 వచ్చేస్తుంది. తర్వాత a ఈక్వల్ టు 2 తీసుకో. ఇక్కడ పెట్టు 4b ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే b అంతా 0. దేనిఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x. అప్పుడు ఎఫ్ ఆఫ్ 5 అంటే ఎంత 10 కదా. అట్లా. ఓకేనా. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఇంకో మోడల్ చూద్దాం. చూడండి ఒకసారి. గ్రాఫ్ ఆఫ్ లీనియర్ ఫంక్షన్. లీనియర్ ఫంక్షన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ అనమాట. దీని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్. చూడండి అంటే చూడండి ఒకసారి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే y కదా. y అంటే ఏఎక్స్ ప్లస్ బి. ఇది ఎలా ఉంటుంది స్ట్రైట్ లైనే కదా. ఇది y ఈక్వల్ టు మనకి mx ప్లస్ సి అంటే ఇది స్ట్రైట్ లైన్ అనమాట. దీని గ్రాఫ్ స్ట్రైట్ లైన్. ఎప్పుడైనా మనకి స్ట్రైట్ లైన్ ఎలా గీయాలంటే చూడండి ఒకసారి. స్ట్రైట్ లైన్ ని ఈ ఫామ్ లోకి తేవాలమ్మా. ఎప్పుడైనా x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. ఎప్పుడైనా స్ట్రైట్ లైన్ ఈ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. ఈ ఫామ్ లో కన్వర్ట్ చేసి మనం ఇట్ ఇంటర్సెక్ట్స్. ఎస్ఎల్ అంటే స్ట్రైట్ లైన్ అమ్మా. ఇది ఈ ఫామ్ లో ఉన్నప్పుడు గ్రాఫ్ ఎలా గీయాలంటే ఇట్ ఇంటర్సెక్ట్స్ x axis at a comma 0 and y axis at 0 comma b. రైట్. అంటే ఇది చూడండి అమ్మా. ఇలా లైన్ ఉన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ ని చూడండి. ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది ఈ లైన్. ఇందులో y ఈక్వల్ 0 పెట్టండి.
ఎక్స్ యాక్సిస్ ని లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందంటే y ఈక్వల్ 0 పెట్టండి. ఎక్స్ ఏ అంటే ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, ఏ కామా 0. ఈ పాయింట్ కనుక్కోవాలి. ఇక్కడ ఏ ఉంటది కదా, పాయింట్ ఏ రాయాలి. ఏ కామా 0 ఇది ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది అనమాట. y యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, y యాక్సిస్ ని లైన్ అంటే x ఈక్వల్ 0 పెట్టండి. y యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే x ఈక్వల్ 0. x ఈక్వల్ 0 పెడితే y వాల్యూ ఎంత, b. సో ఇది ప్రతిసారి చేయవసరం, ఈ ఫామ్ లో ఉంటే గనక పాయింట్ ఏ కామా 0, పాయింట్ బి 0 కామా బి, ఆ రెండు పాయింట్స్ x యాక్సిస్ పై y యాక్సిస్ పై పెట్టుకోండి. సో ఏ బి, ఏ అంటే ఇది ఏ కామా 0, బి అంటే 0 కామా బి. ఈ రెండింటికుండా పోయే ఒక స్ట్రైట్ లైన్ గీయండి. ఇది దాని గ్రాఫ్ అన్నమాట. అంటే పాయింట్ మనకి ఏ వచ్చే దాన్ని బట్టి పాజిటివ్ ఉంటే గనక ఇక్కడ పెడతాం, నెగిటివ్ ఉంటే ఇక్కడ పెడతాం. అట్లానే బి అనేది పాజిటివ్ ఉంటే ఇక్కడ పెడతాం, నెగిటివ్ ఉంటే ఇక్కడ పెడతాం. సో ఈ రెండింటికుండా పోయే ఒక లైన్ గీస్తే దట్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ లీనియర్ ఫంక్షన్. దట్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ లీనియర్ ఫంక్షన్. ఎలా గీయాలో ఒకసారి చెప్తాను చూడండి, ఒక మోడల్. ప్రణీత్ చెప్పమ్మా. ప్రణీత్ ఏది, ఇదేనమ్మా స్ట్రైట్ లైన్. ఈ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి ముందు, ఓకేనా. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇలా ఉందనుకో, ఇలా ఉంటే ఈ రెండు పాయింట్లు కనుక్కోవాలి. ఏ కామా 0 అనే పాయింట్ కనుక్కోవాలి. ఏ ఇక్కడ తెలుస్తుంది, ఈ పాయింట్ కనుక్కోవాలి. అలానే బి, ఈ పాయింట్ అన్నమాట బి, ఓకేనా. ఈ రెండు పాయింట్లు ఎక్స్ యాక్సిస్ పైన వై యాక్సిస్ పైన మార్క్ చేసి ఇలా లైన్ గీయాలి. ప్రస్తుతానికి ఇది గుర్తుంచుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఈ చాప్టర్ ఉంది అప్పుడు చెప్తాను మొత్తం. ప్రస్తుతానికి ఏంటంటే లైన్ గీయాలంటే ఈ ఫామ్ లో ఉన్నప్పుడు ఇది ఏ కామా 0, ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ పైన మార్క్ చేయండి. అట్లానే బి పాయింట్ ఒక 0 కామా బి, ఇది వై యాక్సిస్ పైన మార్క్ చేయండి. ఈ రెండింటికుండా పోయే లైన్ కి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, దీనికి అర్థమవుతుంది. చూడండి ఒకసారి, ఇప్పుడు చెప్తాను చూడు, అర్థమైంది అలా కన్వర్ట్ చేయాలి. చూడండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు మైనస్ ఎక్స్, ఇలా ఉంది చూడండి, ఇలా ఉంది. ఇది అంటే దీని గ్రాఫ్ గీయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇలా ఇచ్చారు, ఇలా ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే y ఏ కదా, కాన్స్టెంట్ ఇక్కడ ఉంచేసి మిగతా ఎక్స్ వై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2. ఈ 2 ఇక్కడ డివైడ్ చేయండి. ఎక్స్ బై 2 ప్లస్ వై బై 2 ఈక్వల్ టు 1. రైట్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏ అంటే ఇది, ఏ అంటే 2, బి అంటే 2. సో ఏ పాయింట్ కనుక్కోండి. ఏ పాయింట్ అంటే 2 కామా 0, బి పాయింట్ అంటే 0 కామా 2, 0 కామా 2. సో దేర్ఫోర్ ఈ రెండు పాయింట్లు మార్క్ చేయండి ఎక్స్ యాక్సిస్ పైన వై యాక్సిస్ పైన. 2 కామా 0 అంటే ఎక్స్ పాజిటివ్ కదా, ఎక్స్ పాజిటివ్ కదా, అంటే ఇక్కడ ఉంటుంది 1 2. ఏ 2 కామా 0, బి ఇక్కడ మార్క్ చేయండి 0 కామా 2. ఈ రెండింటిని కనెక్ట్ చేయండి. ఈ రెండింటికుండా పోయే ఒక లైన్, దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 2. ప్రస్తుతానికి ఇలా గీయండి. నెక్స్ట్ ఈ ఫంక్షన్స్ అవ్వగానే మళ్ళీ మన కోఆర్డినేట్ జామెట్రీ ఉంది, అందులో ఇంకా డీటెయిల్ గా తెలుస్తుంది, ఓకేనా. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 2 అమ్మా. ఇంకొకటి గీస్తున్నాను, ఇంకొకటి కూడా గీద్దాం, ఇంకొకటి ఇలాంటి గ్రాఫ్. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 3
ఇలా ఉంచు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 3. దీన్ని y తీసుకోండి. రైట్. సో అన్ని ఇటు తీసుకురండి. కాన్స్టెంట్ ఒకటే అక్కడ ఉంచండి. మైనస్ 2x ప్లస్ y ఈక్వల్ టు 3. సో ఇప్పుడు ఈ కాన్స్టెంట్ ఇక్కడ 1 చేయండి. మైనస్ 2x డివైడెడ్ బై 3 ప్లస్ y డివైడెడ్ బై 3 ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ మైనస్ 2 డినామినేటర్ లోకి తీసుకురండి. x బై మైనస్ 3 బై 2 ప్లస్ y బై 3 ఈక్వల్ టు 1. ఈ మైనస్ 2 కిందకి తీసుకొచ్చారు అంటే ఇదేమవుతుంది, 3 డివైడ్ బై మైనస్ 2 అయింది అంటే మైనస్ 3 బై 2 కదా ఇది. దేర్ ఫోర్ ఇప్పుడు ఏ అంటే ఎంత, మైనస్ 3 బై 2. ప్రస్తుతానికి ఇలా గీయండమ్మా. ప్రస్తుతానికి ఫర్ ద టైం బీయింగ్ మనకి ప్రాబ్లమ్స్ చేయడానికి ఇబ్బంది ఉండదు. ఏ ఈక్వల్ మైనస్ 3 బై 2, బి ఈక్వల్ 3 రా. అంటే పాయింట్ ఏ మీరు రాయండి. పాయింట్ ఏ అంటే ఏం చెప్పా, ఏ కామా 0 మైనస్ 3 బై 2 కామా 0. బి అంటే ఏం చెప్పా, 0 కామా బి 0 కామా 3. ఓకేనా. ఈ రెండు పాయింట్స్ మార్క్ చేయండి. యాక్సిస్ పైన xo x డాష్ yo y డాష్. ఇది మైనస్ 3 బై 2 కామా 0 అంటే x నెగిటివ్ కాబట్టి ఇక్కడ ఉంటుంది. ఇది నెగిటివ్ x యాక్సిస్ పైన ఉంటుంది. ఇది ఏ అన్న మైనస్ 3 బై 2 కామా 0. బి అంటే 1 2 3. బి అంటే ఎక్కడ ఉంటుంది, 0 కామా 3. ఈ రెండింటిని జాయిన్ చేయండి. ఇలా ఉంటుంది లైన్. ఇంకా ఎక్స్టెండ్ చేయండి. అట్లా స్ట్రైట్ లైన్ గీసేయండి. ఎక్స్టెండ్. సో దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్. ఇది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీని గ్రాఫ్ ఏంటంటే ఇది స్ట్రైట్ లైన్ అన్నమాట. ప్రస్తుతానికి ఇలా గీయండి అన్న. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, తక్కువే వచ్చేది. ప్రస్తుతానికి ఇలా గుర్తుంచుకో. నెక్స్ట్ చాప్టర్ లో డీటెయిల్డ్ గా ఇంకా నేర్చుకుందరు. సో లీనియర్ ఫంక్షన్ అంటే మనకు స్ట్రైట్ లైన్ అమ్మా, అదొకటి గుర్తుంచుకోవాలన్నమాట. స్ట్రైట్ లైన్. సో లీనియర్ ఫంక్షన్స్ కాన్సెప్ట్ పైన కొంత మనం కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. చూడండి, లీనియర్ ఫంక్షన్స్. చూద్దాం. అందరూ జాగ్రత్త, కేర్ఫుల్ ప్రెజెంట్ చేయండి. There will be two linear functions. There will be two linear functions f maps. చూడండి ఇలా ఇచ్చారు అన్నమాట. f maps a కామా b, డొమైన్ a కామా b ఇచ్చారు, c కామా d రేంజ్ ఇచ్చారు. There will be two linear functions f maps a to b to c comma d. అంటే చూడండి ఒకసారి, ద నెంబర్ ఆఫ్ లీనియర్ ఫంక్షన్స్ f maps, ఇక్కడ ఒక ఇంటర్వెల్ ఇస్తారు, ఇక్కడ ఒక ఇంటర్వెల్ ఇస్తారు. అప్పుడు ఆన్సర్ 2 రాయాలి. హౌ మెనీ నెంబర్ ఆఫ్ లీనియర్ ఫంక్షన్స్ ఆర్ దేర్, f maps a to b ఒక ఇంటర్వెల్ ఇస్తారమ్మా, అటుపక్క c to d ఒక ఇంటర్వెల్ ఇస్తారు. నెంబర్ ఆఫ్ లీనియర్ ఫంక్షన్స్ అంటే 2 రాయాలి ఆన్సర్. ఓకేనా. చూడండి ఒకసారి ఎలానో. చూడండి, ఇదంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే డొమైన్. డొమైన్ అంటే ఏ కామా బి. ఇక్కడ అర్థం ఏంటంటే డొమైన్ ఇచ్చినట్లు. ఇక్కడ రేంజ్, రేంజ్ అంటే సి కామా డి, సి కామా డి అన్నమాట. ఇక్కడ నేను ఇచ్చింది ఇది రేంజ్ అమ్మా, ఇది రేంజ్ ఫంక్షన్.
ఇది రేంజ్ అనుకోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇది, సో ఇట్లా ఉన్నాయి చూడండి ఒకసారి. అంటే ఈ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయో స్ట్రైట్ లైన్స్ గీస్తున్నా చూడండి ఒకసారి. సో ఏ అనేది ఇక్కడ ఉంటది అనుకోండి, ఏ అనేది ఇక్కడ ఉంటది అనుకోండి, ఏదో ఒక పాయింట్ డొమైన్ కదా ఇది, ఏ టు బి అంటే ఈ ఇంటర్వెల్ లోనే ఫంక్షన్ డిఫైన్ అయింది అనమాట. డొమైన్ అంటే ఎక్స్ ఎక్స్ వాల్యూస్ కదా, ఏ టు బి అంటే ఈ ఇంటర్వెల్ లోనే ఫంక్షన్ డిఫైన్ అయింది. అట్లానే రేంజ్ ఏముందమ్మా, సి టు డి. సపోజ్ సి ఇక్కడ ఉందనుకోండి, డి ఇక్కడ ఉందనుకోండి, అంటే ఈ ఎక్స్ వాల్యూస్ కి వై వాల్యూస్ సి టు డి ఉంటాయి. ఇప్పుడు ఈ లీనియర్ ఫంక్షన్ అంటే మనకేంటి, స్ట్రైట్ లైనే కదా. నెంబర్ వన్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే రెండు ఉంటాయి చూడండి, ఏ టు బి, ఏ టు బి ఉన్నాయి, సి టు డి. ఒక ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ సి ఉంటుంది, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ డి ఉంటుంది. ఫస్ట్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ సి, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు డి. రేంజ్ ఇచ్చారు కదా, అంటే కంపల్సరీగా ఇలా ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఇలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఏ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఏ సి ఉండాలి. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ సి అంటే ఈ పాయింట్ ఉంటుంది గ్రాఫ్ పైన, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సి, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు డి. చూడండి ఒకసారి, అంటే మనకి ఈ ఫంక్షన్ పైన ఈ రెండు ఉంటాయి గ్రాఫ్ పైన, ఇలా స్ట్రైట్ లైన్ కనెక్ట్ చేయండి, అలా ఒక ఫంక్షన్ ఉంటుంది. నెంబర్ వన్ ఫస్ట్ ది, అంటే స్ట్రైట్ లైన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకే ఉంటుంది. ఎందుకంటే డొమైన్ ఏ టు బినేగా ఇచ్చింది మనకి, రేంజ్ సి టు డి ఇచ్చారు, అంటే ఇది స్ట్రైట్ లైన్ అనమాట. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సిఏ స్ట్రైట్ లైన్, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ డిఏ స్ట్రైట్ లైన్ ఒకటి ఉంటుంది. ఈ కండిషన్స్ తోటి ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట, అది ఒక లీనియర్ ఫంక్షన్. ఇది ఒక లీనియర్ ఫంక్షన్. నెంబర్ టూ, నెంబర్ టూ ఇంకో ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఏ టు బి, చూడండి ఒకసారి, సి టు డి. ఇంకొకటి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు డి, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు సి. చూడండి ఒకసారి, ఎఫ్ ఆఫ్ ఏ డి అవుతుంది, ఎఫ్ ఆఫ్ బి సి అవుతుంది. చూడండి ఒకసారి, సి అవుతుంది. చూడండి ఎఫ్ ఆఫ్ ఏ డి అంటే అలాంటి ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఏ డి అంటే ఏ దగ్గర దాని వాల్యూ గ్రాఫ్ పైన డి ఉంటుంది, ఇలా ఉంటుంది. ఏ దగ్గర వై వాల్యూ ఎంత ఉంటుంది, ఇది ఏ దగ్గర వై వాల్యూ డి ఉంటుంది అనమాట ఈ ఫంక్షన్ కి. అట్లాగే బి దగ్గర ఎంత ఉంటుంది, సి వాల్యూస్, బి దగ్గర వాల్యూ, బి దగ్గర వై వాల్యూ సి ఉంటుంది. అంటే ఈ పాయింట్ ఉంటుంది, వై వాల్యూ అంటే ఈ పాయింట్ ఉంటుంది గ్రాఫ్ పైన. అంటే ఆ స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. అంటే ఇది సెకండ్ ఫంక్షన్ అన్నమాట. అట్లా మనకి ఒక స్ట్రైట్ లైన్ అంటే ఒక ఫంక్షన్ ఇలా ఉండొచ్చు, లేకపోతే ఇంకొక స్ట్రైట్ లైన్ అంటే ఇంకొక ఫంక్షన్ ఇలా ఉండొచ్చు. మనం ఏం చేయాలంటే సింపుల్ గా ఇలా ఇచ్చినప్పుడు దీన్ని సాటిస్ఫై చేసే లీనియర్ ఫంక్షన్స్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ కండిషన్స్ వాడాలి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సి, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు డి. ఈ కండిషన్స్ వాడి ఫంక్షన్ కనుక్కోవాలి. రైట్. సెకండ్ వన్, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సెకండ్ వన్ డి, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు సి. ఈ రెండు కండిషన్స్ వాడి మనం ఫంక్షన్ కనుక్కోవాలి. అట్లా టూ లీనియర్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థమవుతుంది, నోట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ ఫంక్షన్స్ ఎలా కనుక్కోవాలనేది ఈజీగా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇట్లా ఒక ఇంటర్వెల్ ఇచ్చి నెంబర్ ఆఫ్ లీనియర్ ఫంక్షన్స్ అంటే 2 రాయాలి, రెండు ఉంటాయి అనమాట. చూడండి, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్ కదా, రెండు ఉంటాయి. ఒక క్వశ్చన్ నెంబర్ ఆఫ్ లీనియర్ ఫంక్షన్స్ అని అడుగుతారు, 2 ఆన్సర్. చూడండి మోడల్ చూడండి,
చూడండి ఎగ్జాంపుల్ చూడండి ఎగ్జాంపుల్. let f of x comma g of x be linear functions linear functions from -1, 1 on to 1, 2. Then f of 1/2 plus g of 1/2 equal to dash. చూడండి ఇట్లా 2 లీనియర్ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పారు. ఇది డొమైన్, ఇది రేంజ్ అనమాట. ఇక్కడ ఇచ్చిందంటే డొమైన్, ఆన్ టు అంటే ఈ పక్కన ఉంది రేంజ్ అనమాట. అంటే నెంబర్ 1 ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం. అంటే అర్థం ఏంటంటే ఇలాంటి ఫంక్షన్ రెండు ఉన్నాయి. -1, 1 2 ఆన్ టు అంటే 1, 2 రేంజ్. ఇప్పుడు లీనియర్ ఫంక్షన్స్ అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లీనియర్ ఫంక్షన్ కాబట్టి ఇలా తీసుకుంటారు. ఏబి కనుక్కోవాలి మనం. చూడండి జాగ్రత్తగా, వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ మోడల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏఎక్స్ ప్లస్ బి లీనియర్ ఫంక్షన్ కదా. ఫస్ట్ ఫంక్షన్ ఎలా ఉంటుంది చూడండి. ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు 1 కామా ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2. చూడండి ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2. సో దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు 1 అంటే -a ప్లస్ b ఈక్వల్ టు 1 ఫస్ట్ ఈక్వేషన్. ఎఫ్ ఆఫ్ 1 అమ్మ ఈక్వల్ టు 2 సెకండ్ ఈక్వేషన్. ఓకేనా? సో ఈ కండిషన్స్ రాసే అంతే. 1 - 2 1 - 2 అంటే -a - a -2a ఈక్వల్ టు -1, a ఈక్వల్ టు 1/2, a ఈక్వల్ టు 1/2. ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు 1 + 2 అంటే ఏమవుతుంది? a క్యాన్సిల్ అయిపోయింది. 2b ఈక్వల్ టు 3 అంటే b వాల్యూ ఎంత వచ్చింది? 3/2. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసి ఇచ్చిన మనం ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ బి. ఏఎక్స్ ప్లస్ బి అంటే ఏ అంటే 1/2, x/2 ప్లస్ 3/2. ఏం కనుక్కోమన్నారు? ఎఫ్ ఆఫ్ 1/2. ఎఫ్ ఆఫ్ 1/2 అంటే ఎక్స్ బదులు 1/2 రాయండి. ఎక్స్ బదులు 1/2 రాయండి. 1/2 రాస్తే ఇక్కడ 1/2 అంటే 1/4 ప్లస్ 3/2. 4 is the LCM. 1 ప్లస్ 2 into 3 6 అంటే ఏమొస్తుంది? 7/4. సో ఎఫ్ ఆఫ్ 1/2 ఇక్కడ కనుక్కోమన్నారుగా. ఎఫ్ ఆఫ్ 1/2 అంటే 7/4 సెకండ్. ఇంకొక ఫంక్షన్ ఉంటుంది కదా g మ్యాప్స్. ఇంకొక ఫంక్షన్ కూడా ఇలానే ఉంటుందని చెప్పాను. సో ఇంకొక లీనియర్ ఫంక్షన్ మనం కనుక్కోవాలి. మళ్ళా g ఆఫ్ x ఈక్వల్ టు సమ్ ax ప్లస్ b అనుకో. ఇది కూడా లీనియర్ ఫంక్షనే కదా, ఇలా ఉంటది. ఇంకొకటి ఎలా ఉంటదంటే చూడండి, g ఆఫ్ -1 ఈక్వల్ టు 2, g ఆఫ్ 1 ఈక్వల్ టు 1, g ఆఫ్ -1 ఈక్వల్ టు 2 ఇలా ఉంటది ఇంకో ఫంక్షన్. g ఆఫ్ 1 ఈక్వల్ టు 1. చూడండి, g ఆఫ్ -1 ఈక్వల్ టు 2, g ఆఫ్ 1 ఈక్వల్ టు 1 ఇలా రాయాలి.
అంటే మనకేమొస్తుంది మైనస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్, g ఆఫ్ 1 ఈక్వల్ టు 1 అమ్మ, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1 సెకండ్ ఈక్వేషన్. ఓకేనా? సో 1 ప్లస్ 1 ప్లస్ 2 చేస్తున్నాం. 1 ప్లస్ 2 చేస్తే మనకి ఏ క్యాన్సిల్ అవుతుంది, 2b అంటే ఎంత 3, b వాల్యూ ఎంత 3/2, b వాల్యూ 3/2. అట్లానే 1 మైనస్ 2 చేయండి. 1 మైనస్ 2 చేస్తే మైనస్ ఏ మైనస్ ఏ 1, therefore ఏ వాల్యూ ఎంత మైనస్ 1/2, ఏ వాల్యూ ఎంత మైనస్ 1/2, therefore g ఆఫ్ x అంటే ఏంటి ax ప్లస్ b, ఏ అంటే మైనస్ 1/2 అంటే మైనస్ x/2 ప్లస్ 3/2, 3/2, therefore మనకి ఏం అడుగుతున్నారు g ఆఫ్ 1/2, g ఆఫ్ 1/2 అంటే 1/2 బెట్ మైనస్ 1/4 ప్లస్ 3/2, LCM ఈస్ 4, మైనస్ 1 ప్లస్ 6 అంటే ఎంత 5/4. సో therefore అడుగుతున్న వాల్యూ ఏంటమ్మా f ఆఫ్ 1/2 ప్లస్ g ఆఫ్ 1/2, therefore f ఆఫ్ 1/2 ప్లస్ g ఆఫ్ 1/2 ఈక్వల్స్ టు f ఆఫ్ 1/2 మనకు వచ్చింది ఇక్కడ 7/4 ప్లస్ 5/4 అంటే ఏమొస్తుంది మనకి 12/4 అంటే వస్తుంది 3. దట్ ఈస్ ద ఆన్సర్. అట్లా మనకి రెండు లీనియర్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇది తీసుకున్న తర్వాత f ఆఫ్ మైనస్ 1 ఈక్వల్ టు 1, ఇలా f ఆఫ్ మైనస్ 1 ఈక్వల్ టు 1, f ఆఫ్ 1 ఈక్వల్ టు 2, ఇలా ఒక ఫంక్షన్ ఉంటుంది. అలానే f ఆఫ్ మైనస్ 1 ఈక్వల్ టు 2, f ఆఫ్ 1 ఈక్వల్ టు 1, ఇలా ఒక ఫంక్షన్స్ రెండు కనుక్కోవాలి. దానిపైన క్వశ్చన్ ఉంటుంది, నోట్ చేసుకోవాలి. చూడండి నెక్స్ట్ మోడల్ చూడండి, నెక్స్ట్ మోడల్ అందరూ లీనియర్ ఫంక్షన్స్ అన్నప్పుడు ఇలా చేయండి అమ్మా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఛార్జింగ్ రాగానే చూడు let f and g be two distinct linear functions. Linear functions defined on R such that
such that they map from -1, 1 on to 0, 2. ఇట్లా ఈ ఇంటర్వెల్ నుంచి ఈ ఇంటర్వెల్ వరకు on to 0, 2 and let ఇంకొక ఫంక్షన్ ఇచ్చారు అన్నమాట h maps and let h of x equals to ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చారు f of x divided by g of x for all x belongs to r minus ఇలా ఇచ్చారు చూడండి -1, 0, 1. Then find the least positive integer. Find the least positive integer k for which so modulus h of x less h of h of 1 by x greater than or equal to k. Greater than or equal to k. చూడండి క్వశ్చన్ సో ఇప్పుడు టూ డిస్టింక్ట్ లీనియర్ ఫంక్షన్ అన్నారు కదా ఏం చేద్దాం అంటే మనం f ఈక్వల్స్ టు -1 to 0, 2 ఈ ఫంక్షన్ కనుక్కుందాం ఇలా ఒకటి ఉంటది కదా ax plus b రైట్ సో ఇప్పుడు ఏమి ఇచ్చారు f of -1 ఈక్వల్ టు 0 ఈ కండిషన్స్ ఏముంటాయి f of 1 ఈక్వల్ టు 2 ఇలా ఒక ఫంక్షన్ ఉంటుందమ్మా f of -1 ఈక్వల్ టు 0 అంటే -a plus b ఈక్వల్ టు 0 ఫస్ట్ ఈక్వేషన్ f of 1 ఈక్వల్ టు 2 అంటే a plus b ఈక్వల్ టు 2 ఇది సెకండ్ ఈక్వేషన్ సో 1 plus 2 1 plus 2 అంటే 2b ఈక్వల్ టు 2 అంటే b వాల్యూ ఎంత 1 b వాల్యూ ఎంత 1 ఫస్ట్ ఈక్వేషన్ ఇంప్లైస్ a ఈక్వల్ టు b అంటే a ఈక్వల్ టు ఎంత 1 therefore f of x ఏమవుతుంది f of x అంటే ax plus b కదా అంటే x plus 1 సో ఇది f of x ఒక ఫంక్షన్ వచ్చేసింది f of x అట్లానే మనకి g of x కనుక్కుందాం g of x కనుక్కుందాం g maps -1, 1 to 0, 2 ఇలానే ఉంటుంది అది కూడా 0, 2
సో ఇప్పుడు మనం g of x ని ax plus b అనుకుందాం. g of x ని ax plus b అనుకుందాం. ఇంకో ఫంక్షన్ ఎలా ఉంటది? g of -1 equal to 2. g of 1 ఇక్కడ ఎలా తీసుకున్నాం మనం? f of -1 0, f of 1 2. ఇక్కడ ఎలా తీసుకోవాలి? f of g of -1, g of -1 equal to g of 1 equal to 0. అంటే g of -1 equal to 2 అంటే minus a plus b equal to 2. First equation. g of 1 equal to 0. a plus b equal to 0. Second equation. సో ఇప్పుడు చూడండి 1 plus 2 చేస్తే 1 plus 2. 1 plus 2 అంటే 2b equal to 2. 2b equal to 2 అంటే b equal to 1. b equal to 1. So b equal to 1 అయితే second equation implies a equal to minus b. అంటే a equal to -1. Therefore g of x equals to ax plus b అమ్మ. ax plus b అంటే minus x plus 1. సో రెండు వచ్చేసి f of x అంటే x plus 1, g of x అంటే minus x plus 1. Now what he is asking, look at h of x అని అడుగు. h of x ఇచ్చారు చూడండి. h of x equals to f of x divided by g of x అమ్మ. f of x divided by g of x. f of x అంటే ఏంటమ్మా? x plus 1 divided by 1 minus x. సో ఇది h of x వచ్చేసి. ఇప్పుడు ఏం అడుగుతున్నారు చూడండి. మనకి h of x కావాలి. h of x. సో కనుక్కుంటున్నాం చూడండి. ఫస్ట్ ఇది కనుక్కుందాం. h of x అంటే సో x బదులు h of x రాయండి. h of x plus 1 divided by 1 minus h of x. Right? h of x అంటే ఏంటి మళ్ళా? x plus 1 by 1 minus x divided by 1 minus of. So therefore LCM తీస్తే x plus 1 plus 1 minus x divided by 1 minus x minus x minus 1 అంటే ఏమొస్తుంది? x cancel, 1 cancel. Therefore 2 divided by minus 2x అంటే ఏమొస్తుందమ్మా మనకి? h of x అంటే మనకి minus 1 by x. ఓకే, అది వచ్చేసింది. ఇప్పుడు h of 1 by x అన్నమాట. చూడండి h of 1 by x అంటే ఇక్కడ h of x ఆల్రెడీ కనుక్కున్నాంగా. h of 1 by x అంటే ఇక్కడ x బదులు 1 by x రాయండి. సింపుల్. minus 1 by 1 by x అంటే ఏమొస్తుంది? minus x. జస్ట్ ఇది ఆల్రెడీ కనుక్కున్నాం కదమ్మా. ఇక్కడ x బదులు 1 by x రాస్తే వచ్చేస్తుంది minus 1 by 1 by x అంటే minus x. Now take this one, whatever he has given, this value we have to calculate. So therefore ఏమడుగుతున్నారంటే మాడ్యులస్ ఈ వాల్యూ అన్నమాట. అంటే ఈ వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది ఎంత? minus 1 by x minus x మైనస్ కామన్ తీసేస్తాం చూడండి. మైనస్ కామన్ తీసేస్తాం. సో ఏమొచ్చింది మనకి? మాడ్యులస్ ఆఫ్ x plus 1 by x వచ్చింది.
మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x. సో ఏమి ఇచ్చారంటే మనకి చూడు, సో ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అంటే దీని యొక్క రేంజ్ కనుక్కోవాలి. చూడండి ఒకసారి, మనకి ఎక్స్ ప్లస్ 1/x తీసుకుందాం, ఇది తీసుకుందాం. దేర్ఫోర్ దీన్ని ఎలా రాస్తున్నాడు చూడండి ఒకసారి. దీన్ని రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 1/√x హోల్ స్క్వేర్ 1/√x హోల్ స్క్వేర్ మైనస్, ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది కదా, నేనేం చేస్తున్నా అంటే -2 + 2 ఇలా రాస్తున్నాను చూడండి. దీనికి -2 + 2 రాశా, అంటే దీని పర్ఫెక్ట్ స్క్వేర్ లోకి రాయడానికి నేను √x హోల్ స్క్వేర్ ప్లస్ 1/√x హోల్ స్క్వేర్ మైనస్, ఇది ఏ స్క్వేర్ ఇది బి స్క్వేర్, 2 × 1 ఉంది కాబట్టి 1 ని ఎలా రాయొచ్చు +2. 2 ని ఎలా రాయించారు 2 × √x × 1/√x. ఇది ఎలా ఉంది a² + b² - 2ab, a² + b² - 2ab. So therefore this is nothing but √x minus 1/√x whole square plus 2. ఇది. సో therefore ఇది ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 2 ఉంటుంది. అంటే చూడండి, ఇది ఉంది కదా మనకి, దిస్ ఈజ్ పాజిటివ్ క్వాంటిటీ ప్లస్ 2 అంతే కదా. ఇది 0 అయితే ఇది 2 అయితే, బట్ ఇది 0 కాదు. ఎందుకంటే x = 1 అయితే ఇది డిఫైన్ కాదనమాట. ఇది 0 ఎప్పుడు అవుతుందమ్మా, x 1 అయినప్పుడు 0 అయింది. బట్ x = 1 అయితే h(x) డిఫైన్ కాదు కదా, అందుకని ఇది 0 అవ్వదు. ఇది ఎప్పుడు పాజిటివ్ క్వాంటిటీ ప్లస్ 2 అంటే గ్రేటర్ దాన్ 2. అంటే therefore x plus 1/x greater than 2. Therefore modulus of h of x plus h of 1/x greater than 2. గ్రేటర్ దాన్ 2 అంటే ఇది 2 to infinity లో ఉంటుంది. ఇది 2 to infinity లో ఉంటుంది. అంటే గ్రేటర్ దాన్ 2 అంటే మనకి ఇది గ్రేటర్ దాన్ 2 అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కూడా ఉంటుందిగా. greater than or equal to 3 కూడా ఉంటుంది. What he has asked, this is greater than or equal to k అంటే greater than or equal to అంటే 3 నే వస్తుంది, లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. ఇది 2 to infinity లో ఉందంటే మనకి greater than or equal to దీని రేంజ్ 2 to infinity అన్నమాట. దీని రేంజ్ 2 to infinity అంటే greater than or equal to 3 ఉంటది, greater than or equal to 4 ఉంటది, but the least positive value of k is what? So therefore k is what? 3. లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అంటే 2 కాదు, మళ్ళీ గ్రేటర్ దాన్ 2, గ్రేటర్ దాన్ కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు అంటే నెక్స్ట్ ఇంటీజర్ ఉంటుంది కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కూడా ఉంటుంది. 2 to infinity లో ఉంటే దీనికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కూడా వస్తాయి వాల్యూస్. ఓకేనా, లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ వాట్ 3, దట్ ఈస్ ద ఆన్సర్. అట్లా మనకి లీనియర్ ఫంక్షన్స్ కనుక్కొని మనం ఈ ఫంక్షన్ కనుక్కుంటే ఇది వచ్చింది, దీని రేంజ్ కనుక్కోవాలన్నమాట. ఇది లీనియర్ ఫంక్షన్స్ మోడల్స్, నోట్ చేసుకోండి.